Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, పిఎం నరేంద్ర మోడీ గారు న్యూస్ లో ఉన్నారు. మరి ఎందుకు న్యూస్ లో ఉన్నారో మనం ఇప్పుడు చూద్దాం. పిఎం మోడీ హ్యాస్ లెడ్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ 3 సెమీకండక్టర్ ఫెసిలిటీస్. మరి మొన్న లాస్ట్ బడ్జెట్ లో ప్రకటించారు కదా, ఇండియాలో సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ ని స్థాపించడానికి బడ్జెట్ ని రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ మరి అందులో భాగంగా 3 సెమీకండక్టర్ ఫెసిలిటీస్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఓకే, మరి ఈ సెమీకండక్టర్ పరిశ్రమల్ని 1.25 lakh crore ఇన్వెస్ట్మెంట్ తోని 1,25,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోని 3 సెమీకండక్టర్ ఫెసిలిటీస్ ని 3 సెమీకండక్టర్ ప్లాంట్స్ ని ఇండియాలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మరి ఎక్కడెక్కడ ఇండియాలో 2 గుజరాత్ లో, ఒకటేమో అస్సాంలో. మరి ఈ మూడుకి సంబంధించిన శంకుస్థాపనల పనులను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఓకే రైట్, మరి కమింగ్ ఆన్ టు ద టాపిక్, సెమీకండక్టర్ రంగంలో అంతర్జాతీయ శక్తిగా భారతదేశాన్ని మార్చే ఉద్దేశంతో వీటిని స్టార్ట్ చేస్తున్నారు. మరి ఇది మొట్టమొదటిసారి వచ్చిన ఆలోచన ఇది లేదండి. 1916లోనే అప్పటి మొట్టమొదటి భారతదేశ ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూ గారు భారతదేశంలో సెమీ కండక్టర్లను తయారు చేయాలన్న ఆలోచన చేయడం జరిగింది. బట్ అది వాస్తవ రూపం దాల్చుకోలేదు. మరి ఈ రంగంలోనూ మనదైన సరఫరా వ్యవస్థ ఉండాలని, ఖచ్చితంగా ఉండి తీరాలి మనకు అని చెప్పి మనకు COVID-19 టైంలో సరఫరాల వల్ల ప్రాబ్లం కావడం వల్ల మన గవర్నమెంట్స్ కి అట్లాగే ఇండస్ట్రీస్ లో ఉన్న వాళ్ళకు తెలిసి రావడం జరిగింది. అందుకే చిప్ తయారీ ద్వారా అపరిమిత అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ 3 సెమీకండక్టర్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఓకే, మరి ఈ పరిశ్రమ వల్ల అతిపెద్ద ప్రయోజనం యూత్ కే జరుగుతుంది. ఎందుకు పెట్టినప్పుడు ఎంప్లాయ్మెంట్స్ వస్తాయి కదా చాలా. ఎస్, మరి ఈ చిప్ తయారీ వల్ల భారీగా ఉద్యోగాలు సృష్టించడం మాత్రమే కాకుండా సాంకేతికంగా లేటెస్ట్ టెక్నాలజీ కూడా దేశంలోకి రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో 3వ అతిపెద్ద అంకుర వ్యవస్థను అతి తక్కువ కాలంలో దేశంలో సృష్టించడం జరిగింది. మరి చిప్ తయారీతో వీటికి మరికొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి కదా. ఎస్, దీని గురించే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేషన్ సమయంలో, ఈ శంకుస్థాపన సమయంలో చెప్పడం జరిగింది. మరి ఈ 3 ప్లాంట్లలో 2ని గుజరాత్ లో ఉన్న ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఉంది కదా, ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్, మరి ఆ రీజియన్ లో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ని, ఇంకొకటేమో సనంద్, గుజరాత్ లోని సనంద్ వద్ద అవుట్ సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్లాంట్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. 2 గుజరాత్ లో అన్నాను, అందులో ఒకటి ధోలేరాలో, ఇంకొకటేమో గుజరాత్ లోని సనంద్ లో. సనంద్ ముఖ్యంగా ఈ పాల పరిశ్రమ, కోఆపరేటివ్ సిస్టమ్ ఉంది కదా, పాల పరిశ్రమ అక్కడ అమూల్ వాళ్ళది, మరి దానికి ఫేమస్. ఆ ఏరియాలోనే దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 పోను. ఇంకోటి అస్సాంలోని మారిగావ్ వద్ద ఓఎస్ఏటి ప్లాంట్ నిర్మాణం కానుంది. మరి దీనికి సంబంధించి ధోలేరా వద్ద 91,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారంట. మరి అస్సాం ప్లాంట్ ని 27,000 crores. ఈ రెండుటిని, అటు ధోలేరాలో 91,000 crores, మరి అస్సాం ప్లాంట్ 27,000 crores ని టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు నిర్మించనున్నారు. మరి సనన్ దగ్గర ఉన్న ప్లాంట్ 7,600 crores తోని కంపారిటివ్లీ చిన్నది. దీన్ని సిజీ పవర్ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తుంది. చూసారా, 91,000 crores గుజరాత్ లోని ధులేరాలో 91,000 crores తోని, మరియు అస్సాంలో 27,000 crores తోని టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అసలు ఈ చిప్స్ అనేటివి ఇంత పెట్టి మన దగ్గరనే తయారు చేయడం ఎందుకు? మనం ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తామా? వీటిని ఇంతగా అవసరం పడతాయా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఇవి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ సెమీకండక్టర్ చిప్స్ అనేటివి అటు డిఫెన్స్ సెక్టర్ లో, అంటే రక్షణ రంగంలో, మరియు ఇటు వెహికల్స్, మనం వాడే 4-wheeler కార్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాహన రంగం, మరి అందులోను, అలాగే టెలికాం రంగంలో, మొబైల్ ఫోన్స్ రంగంలో ఉపయోగపడే చిప్లు ఈ ప్లాంట్లలో తయారు
చేయబోతున్నారు. ఇటు మొబైల్ ఇండస్ట్రీకి, అటు వెహికల్ ఇండస్ట్రీకి, అటు డిఫెన్స్ ఇండస్ట్రీకి ఉపయోగపడే చిప్స్ లని, సెమీ కండక్టర్ చిప్స్ లని ఈ 3 ప్లాంట్లలో తయారు చేయబోతున్నారు. మరి వీటితో పాటు మ్యాక్రాన్ సంస్థ ఉంది కదా, మరి మ్యాక్రాన్ సంస్థ సనంద్లో నిర్మిస్తున్న చిప్ ప్లాంట్లు అందుబాటులో కూడా రానున్నాయి. వీటితో పాటు వీటి కోసం ఆల్రెడీ వియత్నాం లాంటి దేశాలు ఆల్రెడీ మనం ఇప్పటి వరకు వేరే దేశాల మీద ఆధారపడుతున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, వియత్నాం, హాంకాంగ్ ఇలాంటి దేశాల మీద చైనీస్ తప్పి మరి వీటి మీద ఆధారపడడం అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. ముఖ్యంగా ఫస్ట్ చిప్ ఇందులో మన లోకల్ ఇండిజినియస్లీ మేడ్ ఫస్ట్ చిప్ ఎప్పుడు అవైలబుల్ వస్తుంది తెలుసా? బై 2026 డిసెంబర్ ఈ ధోలేరాలో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ నుంచి 2026 డిసెంబర్ లో మొట్టమొదటి చిప్ సెట్, ఈ సెమీ కండక్టర్ చిప్ సెట్ అనేది బయటకు వస్తుందని చెప్పి మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ రాజీవ్ చంద్రశేఖర్ గారు తెలియజేయడం జరిగింది. ఓకే, మరి ఈ ప్లాంట్స్ లో ఈ చిప్స్ కి ఒక డిఫరెంట్ నోడ్స్ ఉంటాయండి. ఒకటేమో 28 నానోమీటర్ నోడ్, ఇంకోటేమో 50 నానోమీటర్ నోడ్, ఇంకోటేమో 55 నానోమీటర్ నోడ్. ఈ 3 నోడ్లలో మన దేశంలో చిప్పులు తయారు కాబోతున్నాయి. మరి 2029 కల్లా మరి దీనికి ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏంటంటే బై 2029 ప్రపంచంలోని అగ్రగామి చిప్ వ్యవస్థల్లో భారతదేశం 5వ స్థానంలో ఉండాలని చెప్పి ఏం పెట్టుకోవడం జరిగింది. మరి ధోలేరా ప్లాంట్ ద్వారా మొత్తంగా ఒక 50,000 వరకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి, మరి అస్సాం లాంటి ఏరియాలో ఒక 20,000 ప్లస్ ఉద్యోగాలు వస్తాయని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఓకే, మరి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ ని, సెమీ కండక్టర్ ప్లాంట్స్ ని గుజరాత్ లోని 2 ప్రాంతాల్లో, ఇంకోటి మన అస్సాంలో స్థాపిస్తున్నారు. టాటా ఎలక్ట్రానిక్స్ ఒకటి, సిజీ పవర్ ఒకటి. మరి ఇది 91,000 crores తోని, అలాగే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభించడం అని కానివ్వండి, ఆ మిలిటరీ డిఫెన్స్ ఫెసిలిటీస్ లో, మొబైల్ ఫోన్స్ ఇలాంటి రంగాల్లో ఈ సెమీ కండక్టర్స్ అనేది చాలా చాలా ఉపయోగపడతాయి అనే పాయింట్లు వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ యుఎన్డిపి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. యుఎన్డిపి వాళ్ళు ఏ ఇయర్ కి 2023-24 ఇయర్ కి రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇటీవల ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కి చెందిన యుఎన్డిపి వాళ్ళు విడుదల చేసిన ఐక్యరాజ్య సమితి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ సూచీలో భారతదేశం 134th ప్లేస్ లో నిలవడం జరిగింది. మొత్తంగా 193 దేశాలు ఉంటే అందులో భారతదేశం 134th ప్లేస్ లో నిలవడం జరిగింది. ఓకే, మరి లాస్ట్ టైం 191 కంట్రీస్ కి ఇస్తే లాస్ట్ టైం 135 లో ఉండడం జరిగింది. మరి ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాము. ఓకే, అలాగే ఈ జెండర్ పార్షాలిటీ ఇండెక్స్ ఉంటుంది కదా, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, లింగ సమానత్వ సూచీలో కూడా 2021 లో 122 స్థానంలో ఉన్న మనము 2022కి వచ్చేసరికి 108 ప్లేస్ కి చేరుకోవడం జరిగింది. ఈ కంపారిజన్ కూడా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ని ఎవరిచ్చారు? యుఎన్డిపి. మరి ఇయర్ ర్యాంక్ 134 అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. ఓకే, మరి ఇప్పటి వరకు ఉన్న ప్రపంచ చరిత్రలోనే అంతర్జాతీయ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విలువ అనేది మొట్టమొదటిసారిగా పడిపోయిందంట. తొలిసారిగా వరుసగా 2 times పాటు పడిపోవడం జరిగింది. ఓకే, మరి ఇండియాకు సంబంధించింది మాత్రము హెచ్ఐ విలువ పెరిగింది. లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైం లో 0.633 ఉంటే ఈసారి 0.644 కి మన స్కోర్ అనేది పెరగడం జరిగింది. 1990 నుంచి, అంటే మన దగ్గర ఎకనామిక్ రిఫార్మ్స్ పివి నరసింహారావు గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎకనామిక్ రిఫార్మ్స్ మన్మోహన్ సింగ్ గారు కలిసి తీసుకొచ్చిన తర్వాత ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు 48.4% పెరిగిందంట కంపారిటివ్లీ. ఓకే, ముఖ్యంగా సగటు యావరేజ్ ఏజ్, సగటు ఆవిరార్థం, ఎడ్యుకేషన్, తలసరి స్థూల జాతీయ ఆదాయం వంటి అన్ని ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ సూచికల్లో కూడా భారతదేశం చాలా చాలా మెరుగు కావడం జరిగింది. మరి యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అకార్డింగ్ టు యుఎన్డిపి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇన్ ఇండియా ఇస్ 67.7 ఇయర్స్ కి పెరగడం జరిగింది. ఓకే,
అలాగే చదువుకునే సంవత్సరాల సగటు అంచనా అనేది 12.6 years కి పెరగడం జరిగింది. ఓకే, ఇలా లింగ అసమానతలను తగ్గించడంలో కూడా మన దేశం చెప్పుకోదగ్గ పురోగతి అనేది కనబరచడం జరిగింది. ఓకే, రైట్. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ హైదరాబాద్ లిబరేషన్ డే. హైదరాబాద్ లిబరేషన్ డేని అఫీషియల్ గా నిర్ణయిస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ లిబరేషన్ డే ఆర్ హైదరాబాద్ విమోచన దినం. హైదరాబాద్ విమోచన దినం మరి ఎప్పుడు నిర్వహిస్తారు దీన్ని? కేంద్ర ప్రభుత్వం September 17th హైదరాబాద్ విమోచన దినంని నిర్వహించాలని చెప్పి గెజిట్ నోటిఫికేషన్ ని జారీ చేయడం జరిగింది. మరి ఆ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున అధికారిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఓకే, అసలు దీని ఉద్దేశం ఏంటో మనం ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఈ September 17న హైదరాబాద్ విమోచన దినం నిర్వహించాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్న తరుణంలో హైదరాబాద్ కు విముక్తి కల్పించిన అమరవీరులను స్మరించుకోవడానికి మరియు యువతలో దేశభక్తిని నింపడానికి September 17న హైదరాబాద్ విమోచన దినం నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పి హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఈ పదాలన్నిటిని పొందుపరచడం జరిగింది. ఓకే, మరి అసలు దీని యొక్క నేపథ్యం ఇప్పుడు అసలు బ్యాక్గ్రౌండ్ ఏందో చూద్దాం. ఓకే, మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా హైదరాబాద్ సంస్థానం అనేది మనకు 1947 ఇండియాకు August 15th స్వతంత్రం వచ్చినా కూడా హైదరాబాద్ సంస్థానం అనేది ఇంకా 13 నెలల పాటు 13 months పాటు నిజాం పరిపాలనలోనే ఉండడం జరిగింది. మరి 1948 September 17th పోలీస్ చర్య ఆర్ ఆపరేషన్ పోలోతో ఈ హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఆ టైంలో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా సంస్థానాలు కొన్ని రోజుల పాటు సొంత రాజ్యాలుగా ఉండిపోయాయి. మరి అప్పుడు భారతదేశ హోమ్ మినిస్టర్ ముఖ్యంగా ఈ స్టేట్స్ ఇంటిగ్రేషన్ ని తన భుజాల మీద వేసుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నిర్ణయంతో ఆయన తీసుకున్న కొన్ని కఠిన చర్యలతో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న ఏరియాస్ అన్ని కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జునాగఢ్, హైదరాబాద్, కాశ్మీర్, భోపాల్, ట్రావెన్కోర్, కేరళలో ట్రావెన్కోర్, ఇవన్నీ భారతదేశంలో భాగంగా మారాయి. ఓకే, మరి అన్ని మారాయి. మరి ఆ సమయంలో ఇండియా మ్యాప్ లో హైదరాబాద్ మధ్యలో ఉంటది కదా ఇట్లా. ఇప్పుడంటే ఓన్లీ తెలంగాణ అనుకోకండి, మరాఠవాడ, కన్నడ ప్రాంతాలు కూడా ఉన్నాయి కదా. మరి దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ విషయంలో మాత్రము ఆ టైంలో తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యింది. 1948 సెప్టెంబర్ హైదరాబాద్ సంస్థానం లొంగిపోయిన నేపథ్యంలో ఆ టైంలో జరిగిన రాజకీయ సైనిక పరిణామాలపై భిన్నమైన వాదనలు కూడా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ September 17th ఉంది, దీన్ని కొన్ని పొలిటికల్ పార్టీలు విమోచన దినం అంటున్నారు, కొందరేమో విలీన దినోత్సవం అంటున్నారు, కొందరేమో విముక్తి దినం అంటున్నారు, ఇంకొందరేమో విద్రోహ దినం అంటున్నారు. మరి దీని మీద రకరకాలమైన రాజకీయ వాదనలు ఉన్నాయండి. 2016 Group 1 జరిగింది కదా, 2011 క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 16 17 Group 1 జరిగింది కదా మెయిన్స్. అందులో దీని మీద క్వశ్చన్ ఇచ్చాడండి, వెదర్ ఈ తెలంగాణకు సంబంధించి September 17th లిబరేషన్ డేనా, లేకపోతే విముక్తి దినమా, విద్రోహ దినమా, లేకపోతే విలీన దినమా, కమెంట్ అని చెప్పి మెయిన్స్ లో క్వశ్చన్ రావడం జరిగింది. సో ఈసారి కూడా ఇది న్యూస్ లో ఉంది కాబట్టి మళ్ళీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ September 17th విషయంలో మతపరమైన భావోద్వేగాలతో ముడిపడిన అంశమై ఉండడంతో దాదాపు 7.5 దశాబ్దాలుగా అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఏ గవర్నమెంట్లు జరపలేదు. మరోవైపు ఇప్పుడు జరుపుతామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం జరిగింది. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is President Draupadi Murmu successfully wraps up her 3-day state visit to Mauritius. Prime Minister జగన్నాథ్ గారినా మరి మొన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు మారిషియస్ యొక్క 56th నేషనల్ డే ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది కదా. మరి అప్పుడు ఆమె మారిషియస్ 56వ జాతీయ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. మరి ఆ ఫంక్షన్ అయిన తర్వాత ఇండియా అండ్ మాల్దీవ్స్ రిలేషన్ సంబంధించిన కొన్ని విషయాల మీద అగ్రిమెంట్స్ కూడా కుదుర్చుకోవడం జరిగింది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే,
అన్నిటికన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భారత్ మౌరిషియస్ కున్న చాలా మంచి రిలేషన్స్ లో భాగంగా రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత సంతతికి చెందిన మౌరిషియస్ లో భారత సంతతి వాళ్ళే చాలా ఎక్కువ ఉంటారండి. బట్ రీసెంట్ గా కొత్త జనరేషన్ లో వస్తారు కదా, ఈ 7th జనరేషన్ మౌరిషియస్ లో ఉన్న భారత సంతతికి చెందిన వాళ్లకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులను ఇచ్చేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పర్యటనలో భాగంగా అంగీకారం తెలపడం జరిగింది. ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే రైట్. మరి దీని క్యాపిటల్ సిటీ ఏంటి? పోర్ట్ లూయిస్. రైట్. మరి రీసెంట్ గా ఈ రిపబ్లిక్ ఆఫ్ మౌరిషియస్ యొక్క జాతీయ దినోత్సవ వేడుకలు అనేవి చాంప్ డి మార్స్ లో జరగడం జరిగింది. మరి అక్కడ నిర్వహించిన పరేడ్ లో ఇండియన్ మిలిటరీకి చెందిన ఒక బృందం కూడా ఇండియన్ నేవీకి చెందిన ఒక బృందం కూడా పాల్గొనడం జరిగింది. పరేడ్ లో మన వాళ్ళు పాల్గొన్నారు. ఓకే, అలాగే భారతదేశానికి చెందిన 2 నేవీ షిప్పులు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొపంచుకోవడం జరిగింది. ఓకే, మరి రీసెంట్ గా మా ఇండియన్ గవర్నమెంట్ మౌరిషియస్ మెట్రో ప్రాజెక్ట్ ను కట్టడానికి అక్కడ పర్మిషన్ పొందడం జరిగింది. ఓకే, 2019 లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మౌరిషియస్ లో మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసెస్ హాస్పిటల్ ను అప్పటి మౌరిషియస్ ప్రీమియర్ అయిన ప్రవీణ్ జగన్నాథ్ తో కలిపి ప్రారంభించడం జరిగింది. మరి రీసెంట్ గా ఈ మెట్రో ప్రాజెక్ట్ ని మన వాళ్ళు కంప్లీషన్ కి దగ్గరగా తీసుకొచ్చారు. ఓకే, మౌరిషియస్ 1968 వరకు బ్రిటన్ యొక్క ఆధీనంలో ఉందండి. 1968 లో బ్రిటన్ నుంచి విడిపోయి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పాటు కావడం జరిగింది. ఓకే, మాల్దీవ్స్ తర్వాత మనం మౌరిషియస్ ని కోల్పోవడానికి ఎట్టి పరిస్థితుల్లో రెడీగా లేము. అందువల్ల ఇలా సిటిజన్షిప్ అంటే OCI కార్డ్స్ ఇవ్వడము, వాళ్ళని మంచిగానే మన ఫోల్డ్ లో ఉంచుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తుంది. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, వరల్డ్స్ ఫస్ట్ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్. దీన్ని రీసెంట్ గా కాగ్నిజన్ ల్యాబ్స్ అనే ఒక AI ఆధారిత సంస్థ ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన డెవిన్ ని రిలీజ్ చేయడం జరిగింది. కృత్రిమ మీద ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, పేరు డెవిన్. ఓకే, పేరు డెవిన్. మరి ఇది ఏ దేశానికి సంబంధించిన కంపెనీ? ఈ కాగ్నిషన్ ల్యాబ్ అనేది ఇది అమెరికాకు చెందిన టెక్నాలజికల్ కంపెనీ. ముఖ్యంగా ఈ కాగ్నిషన్ అనేది AI ఆధారిత సాఫ్ట్వేర్ యాక్టివిటీస్ లో బాగా ఎక్కువ పాల్పంచుకుంటుందట. మరి అందుకే వీళ్ళు AI ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన డెవిన్ ను రూపొందించడం జరిగింది. ఓకే, మరి ఇది ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఆపరేషన్ రైజింగ్ సన్. రీసెంట్ గా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు కదా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందకి వస్తారు. ఆ డైరెక్టరీ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇటీవల చేపట్టిన ఈ ఆపరేషన్ రైజింగ్ సన్ లో భాగంగా దాదాపు 40 crores విలువైన బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని పట్టుకోవడం జరిగింది. ఓకే, మరి ఎక్కడ పట్టుకున్నారంటే 4 రాష్ట్రాల్లో పక్కాగా ప్రణాళికలు చేసి గౌహతి అంటే అస్సాము, దర్భంగా బీహార్, గోరఖ్పూర్ మరియు హర్యానా అనే ఒక నగరం ఉంటుంది. ఈ అస్సాము, వెస్ట్ బెంగాల్, బీహార్, యూపీ ఈ 4 రాష్ట్రాల్లో ఒక పకడ్బందీ ప్రణాళిక వేసి సమన్వయంతో చేపట్టిన ఈ ఆపరేషన్ లో 40 కోట్లు విలువైన 61 కిలోల బంగారాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ఆపరేషన్ రైజింగ్ సన్ అనేది ఎవరు నిర్వహించారు రీసెంట్ గా అడగచ్చు? డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఓకే రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, please visit T1 Academy and also please subscribe T1 Academy. Thank you.